హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీకు చూపించబోయేది నోము అండి. ఈ నోము నందికేశ్వర నోము అండి. ఈ నందికేశ్వర నోము మా తిరుపతి సేవలో సావిత్రి గారు తెలుసు కానీ వాళ్ళ మేనకోడలు గారు చిన్నాల వనజా సత్యం గారండి. చాలా పాటలు కూడా చాలా బాగా పాడతారు. వాసవి క్లబ్బు, ఇన్నర్విన్ క్లబ్లో సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తారు వనజా గారు. వారు చాలా బాగా తెలుసండి మాకు. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేమందరము కూడా. ఈ నోము గురించి కూడా మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నా. మీకు నోము కూడా వివరంగా చెప్తా. వనజా గారు చేసుకున్న నోమండి. ఈ నోము గురించి నాకు తెలిసింది మీకు చెప్తాను. నందికేశ్వర నోములో నైవేద్యాలు ఎన్ని చేయాలి, ఎంత క్వాంటిటీ చేయాలి, ఈ నోముకి ఉద్యాపన ఎలా చేయాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. నందికేశ్వర నోముని మాఘమాసంలో వచ్చే రథసప్తమికి లేదా మహాశివరాత్రికి విఘ్నేశ్వరుని పూజ చేసుకొని అక్షంతలు వేసుకొని నోమును మొదలు పెడతారు. ఈ నందికేశ్వర నోముకి కొన్ని నియమాలున్నాయి. ఈ నోము పట్టిన సంవత్సరంలోపు ఉద్యాపన చేసుకోవాలన్నది మొదటి నియమం. అలాగే ఈ నోముకు వండిన నైవేద్యాలు సూర్యాస్తమంలోపు అయిపోవాలన్నది రెండవ నియమం. మూడవ నియమం, ఈ నోముకు వండిన పదార్థాలు మన ఇంటి ప్రహరీ గోడ దాటి వెళ్ళకూడదు. ఈ నోము కోసం చేసిన నైవేద్యాలు భుజించిన తర్వాత ఆకులు, ఎంగిలి చేతులు మన ఇంట్లో ఆవరణలో ఒక గొయ్యి తీసి దాంట్లో వేసేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నోములోని నైవేద్యాలు 9 రకాలు కొలతల ప్రకారం చేసి 9 మంది దేవతలకు నివేదిస్తారు. ఈ నందికేశ్వరుల నోము ఎందుకు చేయాలి, నోము చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకోవాలంటే స్త్రీల వ్రత పుస్తకాలు ఉంటాయండి. వాటిలో దొరుకుతాయి. ఏ వ్రతం ఎలా చేయాలన్నది ఆ పుస్తకాలు మనకు బయట దొరుకుతాయి. అయితే ఈ నోము కోసం 9 రకాలు కొలత ప్రకారం చేయాలి. ఒక్కొక్కటి 5 కేజీల చొప్పున చేయాలి. ప్రతి ఒక్కటి 5 కేజీలు మాత్రమే ఉండాలి. అంటే మనం తీసుకునేటప్పుడు బియ్యం కడిగామనుకోండి, కడుగుతే కాస్త పోతుంది, తర్వాత బియ్యం వంచిన తర్వాత కొంత పోతుంది. అందుకని 5 కేజీల కన్నా కొంచెం ఎక్కువగా తీసుకొని ప్రతి ప్రసాదం 5 కేజీలు వచ్చేలాగా చూసుకోవాలి. మొదటి నైవేద్యం ఉండ్రాళ్ళు. వినాయకుడికి నందీశ్వరుని నోములో ముందుగా పసుపు వినాయకుడిని చేసి పూజించి తర్వాత గౌరీ పూజ చేసి అప్పుడు ఈ ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టాలి. రెండవ రకం శనగలు. ఇవి నందికి నైవేద్యంగా పెట్టాలి. మూడవ రకం అట్లు, బెల్లంతో తయారు చేసిన అట్లు. ఇవి హరునికి నైవేద్యంగా పెట్టాలి. నాలుగవ రకం బెల్లం అప్పాలు. ఇవి అర్జునుడికి నైవేద్యంగా పెట్టాలి. ఐదవ రకం నువ్వులు బెల్లంతో తయారు చేసిన చిమ్మిలి. ఇవి శివుడికి నైవేద్యంగా పెట్టాలి. ఆరవ రకం గారెలు. ఇవి కాలభైరవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఏడవ రకం చలిమిడి బెల్లం. దీన్ని చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎనిమిదవ రకం బెల్లంతో పరవాన్నం. ఇది సూర్యునికి నైవేద్యంగా పెట్టాలి. తొమ్మిదవ రకం పులగం. పెసరపప్పు బెల్లంతో తయారు చేసిన పులగం పార్వతీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఈ నైవేద్యాలను సమర్పించి నీళ్లు వదులుతూ సమర్పయామి అని చెప్పుకోవాలి. ఈ నోము కోసం తయారు చేసిన నైవేద్యాలను బంధువులను, ఇరుగు పొరుగు వారిని, ముత్తైదులను పిలిచి వండిన నైవేద్యాలను సూర్యాస్తమంలోగా పెట్టాలి, పూర్తి చెయ్యాలి. ఈ నోముకు ఉద్యాపనము బిందెకు 5 మాలికలు అత్తెసరు పోసి 5 మూర్ల అంగవస్త్రం చుట్టి బంగారు నందికి నైవేద్యం పెట్టి అప్పుడు అందరికీ వడ్డించాలి. శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం అలిపతివేష్టిత శోభితలింగం రక్షసు యజ్ఞ మీరు కొంచెం
శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరాలలిత శివజ్యోతి సర్వకాల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా హారతి అందాలేలే చల్లని తల్లి శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా ఎత చలనిదమ్మ ఈ శివుని కొమ్మ ఎత చలనిదమ్మ కొని పూజ చేయాలి కొమ్మ ఎత చలనిదమ్మ ఈ శివుని కొమ్మ చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ ఎప్పుడు హరిపురమే నా తల్లి మా ఇంటికి ఒక పరిరామే నా తల్లి మా ఇంటికి ఒక పరిరామమ్మ పసుపు కుంకుమ పూల గాజులతో మాయన మీచి కొలిచేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసేమమ్మ కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసేమమ్మ నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిన్ను సేవించేమమ్మ నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిన్ను సేవించేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి చక్కని దానవమ్మ ఎంత చక్కని చూస్తుండే బొమ్మలాగే ఉంటుంది సుధక్క అక్కడ టీవీ కిందకి ఉన్నాయి పండ్లు
జరుగుతుంది మీరు ఒక్కరు వస్తే దానికి అది ఇస్తారా కదా